హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ సందర్భంగా బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించింది. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాల్గొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నామినేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లో 20 రోజుల పాటు జరగబోయే బైపోల్ యుద్ధానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే అమలు అవుతున్నాయని తెలిపారు. జూబ్లీహిల్స్ మరింత అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు మల్క కొమరయ్య. లంకల దీపక్ రెడ్డి గారి అభ్యర్థిగా డిసైడ్ చేసింది కాబట్టి మనందరము యునైటెడ్గా కలిసి మనము ఈ ఎలక్షన్ పోటీ గెలిచిన మన అభ్యర్థికి అందరము ఓటేసి ఈ 20 రోజులు నిద్ర లేకుండా 24 hours పనిచేసి మనం గెలిపించాలి. అందుకే మీ అందరి మళ్ళీ కోరుకుంటున్నా, నన్ను ఆశీర్వదించండి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి జూబ్లీహిల్స్ లో ఛాన్స్ ఇవ్వండి, మేమేందో చూపిస్తామని మళ్ళీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమలం పువ్వు గుర్తుకే ఓట్ ఫర్ మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకుల నాయకత్వం. ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 188 టోకెన్లు జారీ చేసినట్లుగా జూబ్లీహిల్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. దాదాపుగా 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యే సూచనలున్నాయి. అర్ధరాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు, ఉస్మానియా యూనివర్సిటీ, నిరుద్యోగ జేఏసీ నాయకులు నామినేషన్ వేశారు. అక్టోబర్ 22 నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 24తో ముగుస్తుంది. అసలైన రేస్ ఎవరి మధ్య అనేది శుక్రవారం తేలిపోనుంది.